హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటంటే నేను చెప్పాను కదా, నేను కొత్త నెయిల్ పాలిష్ కొన్నానని. సో ఆ నెయిల్ పాలిష్ కలర్ అయితే ఇది బాగుంది కదా గైస్, డాజ్లర్. అండ్ దాని వచ్చేసి నేను చూపిస్తాను చూడండి. ఇట్లా ఉంది దాని కలర్ అయితే. నాకైతే నచ్చింది గైస్. అండ్ హౌ డూ యూ లైక్ ఇట్? నేను ఒకటి ట్రై చేయబోతున్నాను. అదేంటంటే మా ఇంట్లో మా మమ్మీ చాలా రస్క్ అంటే మాజా అంటారు కదా మీరు, బట్ నాకైతే మాజా కాదు, ఇది వాటర్ షుగర్ రస్క్ అయితే లాగిచ్చి పడేస్తారు గైస్ ఎంత వచ్చిన. సో ఇట్లా డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి సమ్మర్ అని చెప్పేసి ఒక 2-3 తెచ్చింది. దాంట్లో ఒకటి నాకు. సో దాంతో అయితే నేను ఐస్ చేయబోతున్నాను. రండి చూపిస్తాను. సో ఒక్క నిమిషం బ్యాక్ ప్లే. సో ఇదైతే మన రస్క్ కేక్. దిస్ మై ఫేవరెట్ గాయస్. మొత్తం ఒక ఇట్లాంటిది ఫుల్ 1 లీటర్ బాటిల్ వచ్చినా తాగేస్తాను. 2 లీటర్ అయినా 3 లీటర్ అయినా 3 లీటర్ సారీ. సో ఫస్ట్ దాంట్లో ఏం చేయబోతున్నానని చూపిస్తానండి. సో ఈ రస్క్ కేక్ ప్యాకెట్ని నేను ఒక ఐస్ చేయబోతున్నాను. సో దానికోసం మనకు కావాల్సింది మీ ఇంట్లోనే చేసుకోవచ్చు, కానీ ఒక ఇంగ్రీడియంట్ మాత్రం మీ ఇంట్లో ఉంటుందో లేదో తెలీదు. ఇట్లా టీ గ్లాసెస్ అనేవి ఉంటాయి కదా, దాంట్లో అయితే నేను కొంచెం రస్క్ కేక్ సో దీన్ని అయితే నేను కొంచెం పోస్తున్నాను. కొంచెం చాలు గైస్, నేను ఇంత పోస్తాను, ఇంత నేను తాగుతాను. సో వెయిట్ ఎ మినిట్, ఐల్ షో యూ ద మీన్స్ దిస్. సో ఐల్ షో యూ. Wait a minute guys, I'll close the cab and I'll check because I need to drink that. And దీని తర్వాత రెండు చూపిస్తాను. ఇప్పుడు మనం ఒక టిష్యూ అయితే తీసుకున్నాం. టిష్యూ కూడా కావాలి, నేను చెప్తాను ఎందుకో రండి. సో ఇట్లా ఉంది కదా. సో ఈ గ్లాస్ అయితే ఉంది కదా గైస్, దీని మీద మనం దీన్ని పరుచుకో. ఫస్ట్ దీన్ని నేను ఒక వెట్ టిష్యూ తీసుకున్నాను. దీన్ని అయితే దీని మీద కవర్ చేసేసి, మీ దగ్గర ఉంటుంది గైస్ టిష్యూస్, అండ్ దీన్ని రౌండ్ షేప్లోకి అయితే కవర్ చేస్తున్నాను. ఎక్కువ కోల్డ్నెస్ వెళ్ళకూడదని, మళ్ళీ వెళ్తే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, హెల్త్ ఇష్యూస్ అని అవన్నీ ఇవన్నీ. సో ఆఫ్టర్ దిస్ చూపిస్తానండి. కిందకి వెళ్తున్నాను. సో దాని దగ్గర కడ్డీ అయితే లేదు, నేను చట్నీ నుంచి కోసుకొని బ్యాక్ నుంచి ఇదైతే కోసుకున్నాను. బ్యాక్ టు హోమ్ ఇంటికి వెళ్ళిపోయి నేను వీడియో చేస్తాను. తర్వాత ఏం చేయబోతున్నానని నెక్స్ట్ వీడియోస్ తెలుసుకున్నాను. ఎందుకంటే